గుంటూరు జిల్లా మంగళగిరిలో డాన్ బాస్కో ఉన్నత పాఠశాల స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ స్వర్ణోత్సవ కార్యక్రమానికి మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ శిలాఫలకాన్ని ఆవిష్కరించి నూతనంగా ఏర్పాటు చేసిన సైన్స్ ల్యాబ్ ను ప్రారంభించారు. అలాగే పాఠశాల వ్యవస్థాపకులు రెవరెండ్ ఫాదర్ థోమస్ చిన్నప్ప విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ విద్యతో పాటు విలువలు కూడా విద్యార్థి జీవితంలో ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. తాను ఈ స్థాయికి చేరుకోవడానికి ఉపాధ్యాయులే ప్రధాన కారణమని అన్నారు. డాన్ బాస్కో సంస్థ అంటే ప్రేమ, సేవ, త్యాగానికి ప్రతీక అని వ్యాఖ్యానించారు. దివ్యాంగులు, అనాథలు, పేద విద్యార్థుల సంక్షేమానికి డాన్ బాస్కో సంస్థ చేస్తున్న సేవలను మంత్రి ప్రశంసించారు. పాఠశాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, ఏపీ ఎంసైడీసీ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, టీటీడీ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, గుంటూరు పార్లమెంట్ టీడీపీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. చిల్లపల్లి శ్రీనివాసరావు గారు, మీకు స్వాగతం, సుస్వాగతం. Santiago Thomas garu, Honorable Provincial of the Salesian of Don Bosco, Hyderabad, Reverend Dr. P. Joseph Raja garu, Honorable Bishop of Vijayawada, Reverend Father Chinnappa garu, Sri B. Ravi garu, Alumni President Srimati Vinaya Sama garu, faculty, respected dignitaries, beloved teachers, dear alumni, and my dear students, a very good morning. మిమ్మల్ని అందరికీ చూసినాక నా స్పీచ్ పక్కన పెట్టాలనిపిస్తుంది. ఇప్పుడే పెద్దలు అన్నట్టు కృతజ్ఞత భావన అనేది చాలా చాలా అవసరం. Not all of us can do great things, but we can do small things with great love. ఇది మదర్ తెరిసా గారు చెప్పినట్లు మనందరం గొప్ప పనులు చేయలేకపోవచ్చు, కానీ మనం చేస్తున్న చిన్న చిన్న పనులు ప్రేమతో చేయొచ్చని ఆమె చెప్పారు. ప్రేమతో గొప్ప సేవా కార్యక్రమాలు అందిస్తున్న డాన్ బాస్కో ప్రేమ నివాస్కి గోల్డెన్ జూబ్లీ సందర్భంగా ఇక్కడ విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. డాన్ బాస్కో అంటే ప్రేమ, సేవ. అనాథలోకి అమ్మగా నాన్నగా మారిన వ్యవస్థ డాన్ బాస్కో. ఇల్లు లేని వారికి ఇల్లు అయింది, ఆకలిలో ఉన్న వారికి అన్నం పెట్టింది. తెలుగు రాష్ట్రాల్లో సుమారుగా 35 పాఠశాలల్లో విద్యతో పాటు విలువలు అందిస్తుంది డాన్ బాస్కో. ఇక్కడ ఉన్న పిల్లలందరికీ ఒక విషయం చెప్పదలుచుకున్నాను. విద్య ఎంత ఇంపార్టెంటో విలువలు కూడా దానికన్నా చాలా ముఖ్యం. మీరందరూ పెద్దగా అయినప్పుడు జీవితంలో అనేక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ నిర్ణయాలు మీరు తీసుకున్నప్పుడు విలువలు కూడిన నిర్ణయం చాలా చాలా ముఖ్యం.